నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడ జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛంద్ర తేటగుంటలో స్వచ్ఛ ర్యాలీని ప్రారంభించిన యనమల దివ్య. తుని ఏరియా ఆసుపత్రిలో స్వచ్ఛంద్ర మొక్కలు నాటిన ఎంపీ కలెక్టర్. కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 3 మృతి. ప్రజా ఆరోగ్యం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు. తొండంగి మండలం ఏవి నగరంలో అభివృద్ధి కార్యక్రమాలకు యనమల దివ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఆమె ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం స్వచ్ఛంద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. సీనియర్ నేతలు యనమల నాగేశ్వరరావు, యనమల రాజేష్, తహసీల్దార్ మురార్జీ, కోడా వెంకటరమణ, చొక్కా అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అమ్మ మేడం గారి మీద వేయండి, మేడం గారి మీద వేయండి. కాకినాడ జిల్లా తుని మండలంలో స్వచ్ఛంద్ర కార్యక్రమాలకు ప్రజా చైతన్యం విరిసింది. తుని మండలం తేటగుంట్లో ప్రభుత్వ విప్ యనమల దివ్య స్వచ్ఛంద్ర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయించిన యనమల దివ్య ర్యాలీని ప్రారంభించారు. అనంతరం మెడికల్ క్యాంపును సీనియర్ నాయకులు యనమల రాజేష్, సోర్ల లోబరాజ్తో కలిసి ప్రారంభించారు. మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బుప్పన రామ, మాజీ సర్పంచ్ గజ్జి అప్పలరాజు, గజ్జి రాంబాబు, పప్పు నవీన్, కొల్లు సత్యనారాయణ, జామంతి సత్తిబాబు, కోన కన్నారం, కలగ శ్రీను, బాబు, గట్టం శివ, బందం బుజ్జి, ఆవాల నాని, కోత గోవిందు, కాశాపు తాతారావు, ములికి శ్రీను, తమరాన సత్యనారాయణ, తమరాన రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సమాధానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛతపై మరియు పచ్చదనం పెంపొందించుటకు గ్రీన్ ఎనర్జీపై అవగాహన ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను.
కాకినాడ జిల్లా తుని గవర్నమెంట్ హాస్పిటల్ ను ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కలెక్టర్ షణ్మోహన్ సందర్శించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కలెక్టర్ గా షణ్మోహన్ పలు కార్యక్రమాలు ప్రారంభించారు. అందులో భాగంగా ఆర్బో ప్లాంట్, సీనియర్ సిటిజన్స్ వెయింటింగ్ హాల్, గర్భిణీ స్త్రీలకు పోషకాహారం మరియు మొక్కలు నాటారు. మున్సిపల్ చైర్మన్ నార్ల భువన్ సుందరి, కుచర్ల పాటి పవన్, చోటిశెట్టి గణేష్, బోనం చిన్నబాబు, అద్దెపల్లి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా మరియు పచ్చదనం పెంపొందించుటకు అలాగే గ్రీన్ ఎనర్జీ పై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణ ప్రోగ్రామ్ లో స్పెషల్ గెస్ట్ లాగా ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ గారు, అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ షణ్మోహన్ గారు, అలాగే ఐఎస్ వీరపాండియన్ గారు వచ్చి తుని ఏరియా హాస్పిటల్ కి విజిట్ చేసి ఇక్కడ సాప్లింగ్స్ ప్రోగ్రామ్ గానే ఉంది, అలాగే గర్భిణీ స్త్రీలకి న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ, మెడికల్ క్యాంప్ అండ్ అలాగే ఒక వాటర్ ప్లాంట్, సో ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఇక్కడ చేయడం జరిగింది. దాంట్లోనే ఇంకా హాస్పిటల్ ని కూడా విజిట్ చేసి ఇక్కడ ఆల్రెడీ తుని ఏరియా హాస్పిటల్ ఇస్ ద నోడల్ హాస్పిటల్ ఫర్ ద ఎంటైర్ కంట్రీ టు మేక్ ద డిజిటల్ రిజిస్ట్రేషన్ అండి. ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రామ్ కి డిజిటల్ మిషన్ కింద తుని నోడల్ హాస్పిటల్ ఆల్రెడీ ఒక 6 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అలాగే మెటర్నిటీ వార్డు కూడా సెపరేట్ గా వాళ్ళకి సౌకర్యంగా ఉండేది, అక్కడే రిజిస్ట్రేషన్స్ కూడా చేస్తున్నారు. ఇది చేయించుకున్న వాళ్ళందరికీ కూడా ఒక 5 lakhs ఇన్సూరెన్స్ కూడా దక్కుతుంది. సో తుని హాస్పిటల్ అనేది నిజంగా చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇంకా ఏమేం కావాలన్నది కూడా వాళ్ళు లిస్ట్ ఇచ్చారు. సో దానికి కూడా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే హెల్త్ మినిస్టర్ సత్య గారు వీళ్ళందరూ కలిసి దీన్ని ఇంకా బాగా డెవలప్ చేస్తామని చెప్పి, అలాగే ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ చాలా బాగా వర్క్ చేస్తున్నారు అండ్ షీఈ్ ఆల్వేస్ డెడికేటెడ్ టు ద వర్క్. సో వీ ఆల్ టుగెదర్ విల్ వర్క్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ దిస్ హాస్పిటల్. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా సామర్లకోట మున్సిపాలిటీలో నాటకీయ పరిణామాలు రోజుకు మలుపు తిరుగుతున్నాయి. అవిశ్వాస తీర్మానం నోటీసుపై కౌన్సిల్ సమావేశమవుతున్న కొద్దిసేపటికి ముందు గంగిరెడ్డి అరుణ చైర్పర్సన్ పదవి రాజీనామా చేశారు. తాజాగా ఎదురు తిరిగిన కౌన్సిలర్లకు అరుణ ట్విస్ట్ ఇచ్చారు. తుని రాజీనామాను వెనక్కి తీసుకుంటున్నామని ఆమె ప్రకటించారు. చైర్పర్సన్ రాజీనామా ఉపసంహరణ. సామర్లకోట మున్సిపల్ చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తి మున్సిపల్ కౌన్సిల్కు మరో ట్విస్ట్ అందించారు.
మున్సిపల్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేసిన 3వ రోజునే తిరిగి తన రాజీనామాను ఉపసంహరించుకుంటున్నానని మున్సిపల్ కమిషనర్ ఏ శ్రీవిద్యకు ఉపసంహరణ లేఖను అందజేశారు. శనివారం మధ్యాహ్నం మున్సిపల్ చైర్పర్సన్ అరుణ కృష్ణమూర్తి దంపతులు మున్సిపల్ కార్యాలయానికి విచ్చేసి కమిషనర్ శ్రీవిద్యకు రాజీనామా ఉపసంహరణ లేఖను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన మున్సిపల్ చైర్పర్సన్ పదవి అవిశ్వాస తీర్మానం అంశం హైకోర్టులో విచారణలో ఉన్నందున తాను ఈ నెల 15న చేసిన రాజీనామా లేఖను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. తన పదవీ అంశం కోర్టులో విచారణలో ఉన్నందున ఈ అంశంపై తదుపరి వివరణ ఇవ్వనున్నట్లు చైర్పర్సన్ అరుణ తెలిపారు. అయితే సామర్లకోట మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్పర్సన్ మార్పు అంశం రోజుకో కోణంలో వెలుగు చూస్తుండగా ఇటు కౌన్సిల్ సభ్యులు అటు ప్రజలు ఒకంతా అయోమయానికి గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో 1 సంవత్సరంలోపు మాత్రమే మున్సిపల్ కౌన్సిల్కు పాలనా సమయం గడువు ఉండగా రానున్న రోజుల్లో ఎలాంటి ఆసక్తికర విషయాలు బయటపడతాయో అనేది పట్టణ ప్రజలకు ఆసక్తిగా మారింది. మహిళా సాధికారత లక్ష్యంగా కూటమి ప్రభుత్వం మహిళా అభ్యుదయ పథకాలకు రూపకల్పన చేస్తోందని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు. మండల కేంద్రం తొండంగిలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని సీనియర్ నేత యనమల రాజేష్ తో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే మహిళలు ఆర్థిక పరిపుష్టి సాధించాలని, ఇందుకు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూడా వెంకటరమణ, సోమల ప్రసాద్, దూలం మురళి, బంటుపల్లి అన్వేష్, కందా మురళి, నాగం నాగబాబు, బుద్దాల సత్యనారాయణ, పక్కుర్తి నోగరాజు, నేమాల కృష్ణ, పెదిరెడ్ల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పాన్ని కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై మరియు పచ్చదనం పెంపొందించుటకు అలాగే గ్రీన్ ఎనర్జీపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై స్వర్ణాంధ్ర, జై స్వచ్ఛాంధ్ర. మన కూటమి ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన మహిళల గురించి చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం ఈ ఉచిత శిక్షణ కార్యక్రమం, టైలరింగ్ ఉచిత శిక్షణ కార్యక్రమం. మీ అందరికీ తెలుసు, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మహిళా పక్షపాతి అని చెప్పేసి వాళ్ళ జీవితంలో అప్స్కేల్ అవ్వాలని, ఎదగాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నాల్లో ఇదొకటి. మీరందరూ కూడా ఈ పనులు అప్పుడే 9కి అయిపోతాయి కాబట్టి పిల్లలందరినీ ఇంటికి స్కూల్కి పంపించేసి మీరందరూ ఇక్కడ చక్కగా మీకు శిక్షణ తీసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే ఇప్పటి వరకు దాదాపు 120 మంది రిజిస్టర్ అయ్యారట. 2 బ్యాచ్లు నడిపిస్తున్నారు. పొద్దున్న 9 నుంచి 1 గంట వరకు, మళ్ళీ అలాగే 2 నుంచి 5 వరకు నడిపిస్తున్నారు. పొద్దున్న 60 మంది, సాయంత్రం 60 మంది నడిపిస్తున్నారు. మీరందరూ మీ శిక్షణ ఈ 90 రోజుల పాటు జరుగుతుంది ఈ శిక్షణ కూడా. మీరందరూ ఈ శిక్షణ తీసుకొని మీ తోటి వారికి కూడా చెప్పి ఈ ప్రోగ్రామ్ చాలా బాగుంది, మన జీవితాన్ని మనమందరం మన కుటుంబానికి ఒక సహాయంగా ఉందామని చెప్పేసి మీరందరూ కూడా మీ తోటి వారికి చెప్పండి, శిక్షణ తీసుకోమని చెప్పి. మనందరికీ తెలుసు, ఆడవాళ్ళుగా ప్రత్యేకంగా ఆడవాళ్ళకి తెలుసు టైలర్ ఎంత ఇంపార్టెంట్ మనకి. అది ఇంట్లో మనకు ఉంటే మనకు చాలా సులువుగా ఉంటుంది ఏదైనా సరే. కాబట్టి మీరందరూ కూడా చక్కగా శిక్షణ తీసుకోండి. అలాగే అటెండెన్స్ వచ్చేసి 75% మ్యాండేటరీ. 75% మీకు అటెండెన్స్ ఉండాలి. అది కూడా అటెండెన్స్ ఏదో బుక్ మీద టిక్ మార్క్ కాదు, బయోమెట్రిక్ సిస్టమ్ పెట్టారు. సో 75% ఉంటే కనుక మీకు మెషిన్ మీకు అందజేస్తారు. కాబట్టి మీరందరూ మొత్తం 100% అటెండెన్స్ తెచ్చుకొని ఈ శిక్షణ బాగా నేర్చుకొని మీరు ఈ లైఫ్ లో ఈ లైఫ్ స్కిల్ ఇది ఒక చేతి వృత్తిలో ఇది ఒక భాగమే టైలరింగ్ కూడా. సో ఈ లైఫ్ స్కిల్ ఒకటి నేర్చుకొని మీరు ఏదైనా షాప్ పెట్టుకుంటే అంతకన్నా మంచిది ఇంకోట్లేదు. చాలా ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అయింది కాబట్టి మీరందరూ కూడా చాలా ఉపాధి కలుగుతుంది. మీ అందరికీ కూడా ఇది బాగా మీకు యూజ్ అవుతుందని కోరుతున్నాను. థ్యాంక్ యూ. నర్సీపట్నం మున్సిపాలిటీలో స్వచ్ఛంద స్వచ్ఛ దినోత్సవ కార్యక్రమం ప్రతి నెల 3వ శనివారం నాడు నిర్వహించబడుతోంది. ఈ నెల నిర్వహించిన కార్యక్రమంలో 28వ వార్డు కౌన్సిలర్ చింతకాయల పద్మావతి పాల్గొన్నారు. 5 రోడ్డు జంక్షన్ లో స్వచ్ఛంద స్వచ్ఛ దివస్ పై కౌన్సిలర్ పద్మావతి అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం అక్కడి నుండి పాత మున్సిపల్ కార్యాలయం వద్ద వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బీట్ ద హీట్ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, జల సంరక్షణ పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. ఓకే, థ్యాంక్ యూ. అలాగే ర్యాలీగా పచ్చని చెట్లు పచ్చని చెట్లు జల సంరక్షణ జల సంరక్షణ. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మనం ప్రతి నెల 3వ శనివారం అదేవిధంగా అంటే ఈ స్పీచ్ అయితే పంచాయతీ ఎందుకంటే అవేర్నెస్
డాక్టర్ చెప్పాలి, స్టాఫ్ చెప్తే బాగుంటుంది. నేనేంటంటే నేను ఎలక్ట్ అయ్యి 4 సంవత్సరాలు దాటింది, 5 సంవత్సరాలు గడుపుతాను. 4 సంవత్సరాలు నేను ఎలక్ట్ అయిన వెంటనే మన వార్డులో స్వచ్ఛదార్థం కార్యక్రమం పెట్టింది. ఇక్కడ సచివాలయం వాళ్ళు ఉన్నారు, అంటే స్టాఫ్ కూడా ఉన్నారు. అప్పుడు కూడా ఈ రోజు కూడా అది చేయలేదు. ఏం చేయలేదు, ఎందుకంటే పెద్దలు అవగాహన కావాలి. మీ ఆఫీస్ కూడా ఏదైనా మీరు జగన్ తీసుకొచ్చారంటే ఏదో పనిష్మెంట్ ఇవ్వాలి. పనిష్మెంట్ ఇవ్వలేదని మన జనాలు ఒప్పు, నేను ఒప్పుదని చెప్తున్నాను. ఎందుకంటే మా వార్డులోనే నేను చూస్తాను కాబట్టి. కాకినాడ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 3 దుర్మరణం పాలయ్యారు. ఘటన తుని జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. విశాఖ నుండి రాజమండ్రి వెళ్తున్న కారు అతివేగంగా ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాకినాడ జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛంద్ర తేటగుంటలో స్వచ్ఛ ర్యాలీని ప్రారంభించిన యనమల దివ్య. తుని ఏరియా ఆసుపత్రిలో స్వచ్ఛంద్ర మొక్కలు నాటిన ఎంపీ కలెక్టర్. కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 3 మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.